నిర్గమకాండం 8వ అధ్యాయం గురించి దేవుడు ఐగుప్తుపై పంపిన 3 ప్రధానమైన తెగుళ్ల గురించి ఉంటుంది. దేవుడు మోషేను ఫరో దగ్గరకు పంపి తన ప్రజలను వెళ్లనివ్వమని అడుగుతాడు. కాని ఫరో వినకపోవడంతో మొదటగా కప్పల తెగులు వస్తుంది. అహరోను తన కర్రను నీళ్లపై చాపగానే దేశమంతటా కప్పలు నిండిపోయి ఇళ్లలోకి, పడకగదుల్లోకి, చివరికి వంటపాత్రల్లోకి కూడా వచ్చేస్తాయి. ఫరో భయపడి మోషేను ప్రార్థించమని కోరతాడు. కప్పలు చనిపోతాయి. కాని ఫరో తన పంతం వీడడు. ఆ తరువాత అహరోను నేలమీద ఉన్న ధూళిని కొట్టగానే అది దోమలుగా మారి మనుషులను, జంతువులను వేధిస్తుంది. ఐగుప్తు మాంత్రికులు కూడా ఇది చూసి ఇది సామాన్యమైనది కాదని, దేవుని శక్తి అని గ్రహిస్తారు. అప్పుడు కూడా ఫరో మనసు కఠినం చేసుకోవడంతో మూడవదిగా భయంకరమైన ఈగల తెగులు వస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే ఐగుప్తీయుల ప్రాంతమంతా ఈగలతో నిండిపోయినా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు నివసించే గోషెను ప్రాంతంలో మాత్రం ఒక్క ఈగ కూడా రాదు. తన ప్రజలను దేవుడు ఎలా కాపాడుతాడో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఫరో మళ్లీ ప్రజలను పంపిస్తానని అబద్ధం చెప్పి ఈగలు పోగానే మళ్లీ తన మాట తప్పి వారిని వెళ్లనివ్వకుండా ఆపేస్తాడు.